నమస్కారం. ఇంటర్న్యూస్కి స్వాగతం. వార్తల పేరుండే హెడ్లైన్స్. కమ్మర్పల్లి నుంచి బడా పహాడ్ వెళ్తున్న డీసీఎం బోల్తా, 2 మృతి. క్షతగాత్రులను పరామర్శించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఫతేపూర్, సుర్బిర్యాల్, కోమన్పల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ఎంపీ అరవింద్ ను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని విమర్శించే హక్కు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి లేదు. మీడియా సమావేశంలో బీజేపీ నాయకుల ఫైర్. ఎట్టకేలకు స్పందించిన బల్దియా అధికారులు. కొత్త బస్టాండ్ వద్ద డ్రైనేజీ నిర్మాణ పనులకు ఊతం. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాలలో శుభకార్యాలలో పాల్గొన్నారు. వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వినయ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి లేదని బీజేపీ నాయకులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి కలికోట గంగాధర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, పార్లమెంటు కోఆర్డినేటర్ నూతుల శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు కోటపాటి నరసింహనాయుడు మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యేలపై వ్యంగ్యంగా మాట్లాడిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మతి భ్రమించి జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 10 సంవత్సరాల కాలంలో ఏనాడు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించని జీవన్ రెడ్డి నేడు దయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇకపై ఎంపీ అరవింద్ను గాని, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని గాని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ కార్యదర్శి వేణు, నాయకులు తదితరులున్నారు. నిజామాబాద్ జిల్లాలో కొన్ని రోజులు లేట్ అయినా ఆ లేటుకు అనుగుణంగా స్పైసెస్ బోర్డుగా నిజామాబాద్కు తీసుకురావడం జరిగింది. ఆ యొక్క స్పైసెస్ బోర్డు ద్వారా ఈ జిల్లా రైతులకు క్రాట్ పల్లీస్ ఇవ్వడం జరిగింది, బాయిల్ మిషన్స్ ఇవ్వడం జరిగింది, మరియు పాలి డ్రమ్స్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో పెద్ద ఎత్తున రైతాంగానికి పసుపు రైతుల కోసం ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దానితో పాటు వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం వారెప్పుడు కూడా నిత్యం దానికి సంబంధించినటువంటి మంత్రులతో వారు వెళ్ళి ఢిల్లీలో కూర్చుండి ఢిల్లీ మంత్రులతో ఉండి ఈ ప్రాంత రైతాంగానితో కూడా ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా అధికారులు వచ్చి కమ్మర్పల్లిలో మీటింగ్ పెట్టడం జరిగింది. మహిళా రైతులు కూడా ఈ సదస్సుకు పిలుస్తూ ఉన్నాము. ముఖ్యంగా రేపు జరిగే రైతు సదస్సులో మేఘాలయ రాష్ట్రానికి చెందిన షిల్లాంగ్ పట్టణంలోని ట్రినిటీ సాయని ఒక మేడం, ఆమె లకడాన్ అనే ఒక పసుపు రకాన్ని పండించి 13.5 కురుకుమీన్ % తీయడం జరిగింది. మరి ఆ 13.5% కురుకుమీన్ తీయడం వల్ల కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఒక శాస్త్రీయంగా సైంటిస్ట్లను పంపించి ఆమె ప్రాంతంలో పండించే పసుపు ఇంత పెద్ద ఎత్తున కురుకుమీన్ రావడం ఏంటి అని చూస్తే ఆమె ఆర్గానిక్ పద్ధతిలో పసుపు పండించి భారతదేశంలో ఎక్కలేని విధంగా 13.5% కురుకుమీన్ తీసింది. కాబట్టి ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. మరి ఆమె కూడా రేపు ఈ రైతులతో ఇంటరాక్ట్ కాబోతున్నారు. కాబట్టి ఈ యొక్క సమావేశానికి ఆమె ప్రజెంటేషన్ ఉంది. మరి రైతులు గమనించి రేపు జరగబోయేటువంటి కిసాన్ మోర్చా సదస్సుకు ఆర్మూర్లో జరిగే క్షత్రియ ఫంక్షన్ హాల్కు పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి ఈ యొక్క కిసాన్ మోర్చా సదస్సును విజయవంతం చేయాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తాం. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మతి భ్రమించి వారు పిచ్చిగా మా ఎంపీ అరవింద్ అన్న గారిపైన, పైడి రాకేష్ అన్న గారిపైన పిచ్చిగా మాట్లాడడం జరుగుతుంది. ఆయన మాటలు ఎట్లున్నాయంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ఆకాశం పైకి చూస్తూ ఉమ్మితే ఆయన మీద ఎట్లా పడుతుందో అట్లా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట లాంగ్వేజ్ మార్చుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పైడి రాకేష్ అన్నను మాట్లాడుతూ చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నీవు పనికిరావనే ఉద్దేశంతో నిన్ను ఇక్కడి ప్రజలు పాతాళానికి తొక్కిన విషయం నువ్వు మర్చిపోయావేమో. ఎందుకంటే ప్రజా ఆదరణ పొంది బ్రహ్మాండమైన మెజార్టీతో ఈరోజు పైడి రాకేష్ అన్న గెలిచిండు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, కొంత ఉద్యోగాల కల్పన జరుగుతుంది, అనేక రకాలుగా ఎక్స్పోర్ట్ అవుతుంది. దానితో వ్యాపారస్తులు మరి ఆ విధంగా అనేక మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లాభమైంది. కాబట్టి
దాన్ని మరి సాధించుకోవాలంటే పూర్తి స్థాయిలో ఇక్కడ నెలకొల్పి దాని ఫలాలు అందరం పొందాలంటే ధర్మపురి అరవింద్ గారిని గెలిపించుకోవాలా. ఇవాళ దేశమంతా మోడీ వైపు చూస్తుంది. మరి అందుకనే నిజామాబాద్లో ఏడి అంటే అరవింద్, ధర్మపురి, ఢిల్లీలో మోడీ, నరేంద్ర మోడీ, ఈ నినాదంతో ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా, మోడీని ఎప్పుడెప్పుడు మళ్ళీ మూడవసారి ప్రధానమంత్రిగా చూస్తామని ఎదురు చూస్తున్న సందర్భంలో నేను నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కమలం పువ్వు మీద రాబోయే రోజుల్లో ఓటేయండి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్, సుర్బిర్యాల్, కోమన్పల్లి గ్రామాలలో వినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాలలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని, పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే 2 లక్షల రుణమాఫీ సైతం చేస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రమోహన్ రెడ్డి, పీసీఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ శ్రావణ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జీవన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, కోమన్పల్లి మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ గౌడ్, కోమన్పల్లి నాయకులు రాజేశ్వర్, నవీన్ రెడ్డి, శ్రీనివాస్, గంగాధర్, సునీల్ రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటుకు ఇంకొకడు ఉన్నాడు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చిన ఎమ్మెల్యే అయిపోయినాయి. మే 13 నాడు వచ్చిన 13 నాడు ఎలక్షన్లు ఉన్నాయి. ధరంపూర్ అరవింద్ అని ఇప్పుడున్నాడు ఎంపీ ఒక ఆయన. మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థేమో జగిత్యాల పెద్ద మనిషి ఉన్నాడు, తన పేరు జీవన్ రెడ్డి. మన ఆర్మూర్లో మొన్న ఓడిపోయిన జీవన్ రెడ్డి కాదు, తిన జగిత్యాల జీవన్ రెడ్డి. ఆడ 6 సార్లు ఎమ్మెల్యే చేసిండు జగిత్యాలకు, ఒక 10 ఏళ్ళు మంత్రి చేసిండు. చాలా మంచి వ్యక్తి, నిస్వార్థపరుడు, ఎప్పుడు కూడా ప్రజల సేవ చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిని సోనియా గాంధీ నిజామాబాద్ పార్లమెంటుకు ఎంపీ టికెట్ ఇచ్చింది. ఇప్పుడు మన అందరి మీద బాధ్యత ఉన్నది. ఈ అరవింద్ అనేటోడు ఓడైతున్నాడో బీజేపీడు అటు రేపు వస్తాడు. ఈ 5 ఏళ్లకే ఒక్క పని కూడా వేయలే. రేపు పొద్దుగాల ఓటుకు 1000 వంచుతా, 2000 వంచుతా, ఓట్లు ఎట్లన్నా మాకు వేస్తారని పుట్టుతోడు ఆలోచన. కానీ మనం ఓట్లు 1000కి 2000కు ఆడిస్తే తీసుకుంటాం. కానీ మంచి నాయకుడికి ఎంపీగా గెలిపిస్తే మన పనులు అన్నీ అవుతాయి. మీరు ఏదైతే ఉపాధి హామీ కింద కూడా మన ప్రభుత్వం కేంద్రంలో వస్తే, కాంగ్రెస్ పార్టీ వస్తే 400 రూపాయలు చేస్తుంది. ఉపాధి హామీ 400 రూపాయలు చేస్తుంది. ఈ ఉపాధి హామీని ఏదైతే మీరు చేస్తున్న ఉపాధి హామీ, ఈ కార్యక్రమం చాలు చేసిందే కాంగ్రెస్ పార్టీ అమ్మ, తెలుసా? కాంగ్రెస్ పార్టీయే చాలు చేసింది, దాన్ని నడుస్తూనే ఉంది. రైతులకి కరెంటు 0 కరెంట్ వస్తుంది కదా, రైతులకు అప్పటి నుంచో ఇస్తుంటాం కదమ్మా ఫ్రీ కరెంట్, అది కూడా కాంగ్రెస్ పార్టీయే చాలు చేసింది. మొన్న మీకు 0 బిల్ ఇస్తున్నాం కదా, అది కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ మిగతా పార్టీలు ఎవ్వరేం చేయరు. రానున్న రోజుల్లో వచ్చే ఎలక్షన్ల, ఏ ఎలక్షన్ అయినా సరే, ఎంపీటీసీ కానీ ఇంకోటి కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కనుక అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకేసి మంచి మెజారిటీతో గెలిపించుకుంటే మనకు నిధులు వస్తాయి. ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు స్పందించి ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో డ్రైనేజీ నిర్మాణానికి పనులు మొదలుపెట్టారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురికి నీరు బస్టాండ్ ఆవరణలో చేరి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మున్సిపల్ అధికారులు స్పందించి బస్టాండ్ సమీపంలో డ్రైనేజీ నిర్మాణానికి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ పట్టణంలోని శ్రీదేవి మెడికల్ నుండి బస్టాండ్ ఎదురుగా జీవన్ రెడ్డి మాల్ వరకు డ్రైనేజీ నిర్మాణం చేయడం జరుగుతుందని ప్రజలు సహకరించాలని కోరారు. ఇన్ని రోజులకు ఈ సమస్యకు పరిష్కారం అనేది దొరికింది. దీనివల్ల మనకు వచ్చే వర్షాకాలంలో కూడా ఇబ్బందులు, ఇంతకుముందు ఉన్న ఇబ్బందులు ఎలాంటివి కూడా ఉండవు. ఇది చాలా పెద్ద కాలంలో స్ట్రాంగ్ వాటర్ వర్షాకాలంలో నిర్మాణం జరుగుతుంది కాబట్టి మనకు సమస్యలు తగ్గిపోతాయి. అలాగే పండ్ల దుకాణాల వాళ్ళు కూడా రోడ్డుకు ఆక్రమించి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎనర్జీ ఏరియా కట్టుకోవడం వల్ల కూడా కొంచెం రోడ్డు కూడా మనకు విశాలంగా కనిపిస్తుంది. ఈ మనమైతే ఇది మెడికల్, శ్రీదేవి మెడికల్ నుండి బస్ స్టాండ్ ఎగ్జిట్ వరకు ఈ మొదటి దశ కింద దాని నిర్మాణం చేపడుతున్నాము. మిగతా పనులు కూడా మనకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత
అందరి సహకారంతో మిగతా పనులు కూడా మనం చేపడతాము. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించి మెడల్స్ను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్లు మాట్లాడుతూ వార్షిక పరీక్షల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు అత్యధిక మార్కులు సాధించిన మొదటి 3 విద్యార్థులకు మెడల్స్ను, సర్టిఫికెట్స్ను అందజేయడం జరిగిందన్నారు. నలంద పాఠశాలలో ఆధ్యాత్మిక విద్యా విధానాలను అవలంబించడంతో పాటు విద్యార్థులను మారుతున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులున్నారు. చక్రంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో 15వ విడత ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదికను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గత సంవత్సరంలో మండలంలోని 21 గ్రామ పంచాయతీలలో జరిగినటువంటి మౌలిక వసతుల అభివృద్ధి, గ్రామాలలో ఉపాధి హామీ కూలీల చెల్లింపులు, పనుల వివరములను ఈ సభా వేదిక ద్వారా చదివి వినిపించడం జరిగింది. గ్రామాలలో జరిగినటువంటి పనులపై ప్రజావేదికను, చెల్లింపుల వివరాలను చదివి వినిపించగా ఈ కార్యక్రమంలో గ్రామాలలో వారికి సహకరించినటువంటి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు ఆయా గ్రామాల గ్రామ పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్లతో పాటు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా పీడీ, అదనపు పీడీ, ఎంపీడీఓ, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం నుంచి బడాపహాడ్ దర్గాకు మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తున్న వారి డీసీఎం రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో బాధితులను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబీకులను ఆయన పరామర్శించారు. అనంతరం తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శించి వారికి నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడ్డ కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రశాంత్ రెడ్డి వెంట పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో 6 అడ్మిట్ అయ్యారు. 2 ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. అట్లే మనోరమ హాస్పిటల్లో ఒక 6 ఉన్నారు. అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. ఎవరికి ఇబ్బంది లేదు. ఒక మనోరమ హాస్పిటల్లో ఒకళ్ళకి హెడ్ ఇంజరీ అయింది. మిగతా అంతా ఇక్కడ కూడా అందరూ కూడా సిటీ స్కాన్స్ చేయించాం. రాత్రి ఉట్టిన ప్రతిమారాజు గారు సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్, అట్లే డిఎంహెచ్ఓ గారు ఇద్దరు కూడా లైన్లోకి వచ్చి వారిద్దరు కూడా మానిటర్ చేస్తున్నారు. రాత్రి అందరికి టెస్ట్ చేయించడం జరిగింది. సిటీ స్కాన్లు కావచ్చు అన్నీ కూడా చేయించడం జరిగింది. రాత్రి అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. ఒక 2 ఫ్రాక్చర్స్, 1 మరణించారు. అది తప్ప మిగతా అంతా 6 ఇక్కడ, 6 మనోరమలో, ఇంకొక 2 పొటెన్షియల్లో ఉన్నారు. మొత్తం మానిటర్ చేస్తూ ఉన్నాం. అయితే 2 చనిపోయారు. పాపం దురదృష్టం. ఆ కుటుంబాలకు నష్టపడి సానుభూతి చేస్తాం. అట్లనే ప్రభుత్వం నుంచి వారికి ఆర్థిక సాయం కూడా అందజేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దేశ ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు ఎప్పుడు భరోసాగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. బీర్కూర్లో స్థానిక భాజపా కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోడీ ఈ 10 ఏళ్ల కాలంలో రైతులకు రాయితీపై ఎరువులు ఇవ్వడమే కాకుండా పండించుటకు పంట గిట్టుబాటు ధర అందించారని ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర అందించడం కేవలం మోడీకే దక్కిందని ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బీడీ కార్మికులకు పీఎఫ్ 2000 రూపాయలు వస్తుందని బీడీ కార్మికులే స్పష్టంగా చెబుతున్నారని, గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రతి వ్యక్తి గుండెల్లో నరేంద్ర మోడీ నాటుకుపోయారని ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ వెల్లడించారు. కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని అందిస్తుంది ప్రధాని నరేంద్ర మోడీ అని లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 400 సీట్లు సాధిస్తామని, 3వసారి దేశ ప్రధాని నరేంద్ర మోడీ అవుతారని ఎండల లక్ష్మీనారాయణ జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో భాజపా 12 సీట్లు సాధిస్తుందని ఎండల లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా చెప్పారు. అనంతరం బీర్కూర్లో గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారాన్ని చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ ఫలాల గురించి ప్రజలకు వివరించి వారిని భాజపా వైపు మళ్లిస్తున్నారు. ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ సమక్షంలో అరిగి గంగులు, బొగుడమీది శ్యామ్, నగేష్తో పాటు 20 మంది యువకులు భాజపా తీర్థం తీసుకున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో తాము భాజపాకి చేరినట్లు వారు వెల్లడించారు. ఆయన వెంట సాయికృష్ణ, నామ్దేవ్, యోగేష్ పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ శ్రేణులు, భారతీయ జనతా పార్టీ నాయకత్వం నియోజకవర్గంలో జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం
బాన్స్వాడ అసెంబ్లీ వీర్పూర్ ప్రాంతంలో ఇవాళ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అనంతరం స్క్రూటినీలో నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో సాధారణ ఎన్నికల పరిశీలకులు ఎలిజబెత్ సమక్షంలో అభ్యర్థులు వారి ప్రతినిధులు ముందర రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో నామినేషన్ల పరిశీలన స్క్రూటినీ ప్రక్రియను కొనసాగింది. ఈ సందర్భంగా 10 మంది అభ్యర్థులు సమర్పించిన అన్ని సెట్ల నామినేషన్లు వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యాయని కలెక్టర్ వివరించారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి 42 మంది అభ్యర్థులు 90 నామినేషన్లు దాఖలు చేయగా స్క్రూటీలో 10 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడ్డాయని తెలిపారు. 32 మంది అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయని చెప్పారు. అఫిడవిటీస్ సమర్పించకపోవడం, సక్రమంగా లేకపోవడం, నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయకపోవడం, ప్రతిపాదకుల వివరాలు పొందుపరచకపోవడం వంటి కారణాల వల్ల 10 నామినేషన్లు తిరస్కరించబడ్డాయని అన్నారు. ఈ మేరకు ఒక్కో అభ్యర్థి వారిగా నామినేషన్ పత్రాలను వారి సమక్షంలో పరిశీలిస్తూ తిరస్కరణకు గురైన నామినేషన్లు ఎందుకు తిరస్కరించబడ్డాయనే వివరాలను స్వయంగా కలెక్టర్ అభ్యర్థులకు వెల్లడించారు. నామినేషన్లు తిరస్కరణకు గురైన వాటిలో మిర్యాల్కర్ జయప్రకాష్, పోతు అశోక్, మొహమ్మద్ జమీల్, ఎండి షాహెద్ ఖాన్, కొండూరు గంగాధర్, పానికంటి రజితావాణి, చెంచుల అశోక్, బేగరి పోష, మీసాల శ్రీనివాసరావు, వి మహాతేజ అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాలేదని కలెక్టర్ తెలిపారు. స్క్రూటీనీ ప్రక్రియలో అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్, సహాయక రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు వ్యతిరేకించిన కాంగ్రెస్ ఇప్పుడు దానిపై మాట్లాడడం సిగ్గుచేటని ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ తలాక్ బిల్లును తమ బీజేపీ ప్రభుత్వం తెస్తే దాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పంతుందని ఎంపీ అరవింద్ విమర్శించారు. తాము ట్రిపుల్ తలాక్ ప్రస్తావన తెచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూనే వస్తుందని ఆయన అన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి మహిళలు ఓటు వేస్తే హిందువులు, మహిళలు తమ ఆత్మగౌరవాన్ని, భద్రతను కోల్పోవలసి వస్తుందని, దేశంలో జరిగే ఏ ఎన్నికలైనా మహిళా ఓటు బ్యాంకు కీలకమని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు భవితవ్యాన్ని నిర్దేశించేది కేవలం మహిళా ఓటర్లేనని ఆయన స్పష్టం చేశారు. అర్బన్ నియోజకవర్గంలో బీజేపీకి మహిళా మోర్చా తరఫున పెద్ద ఎత్తున మహిళలు మద్దతు తెలుపుతున్నారని, దీన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. అదేవిధంగా అర్బన్ నియోజకవర్గం నుంచి అరవింద్ సమక్షంలో మహిళలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డి, మహిళా మోర్చా నాయకులు పాల్గొన్నారు. మహిళా గ్రూపులు మన నారీ శక్తి వందన ప్రోగ్రాం కూడా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అన్ని పార్లమెంట్ సెగ్మెంట్ల కంటే బాగా చేస్తుందని మన రాష్ట్ర పార్టీలో నాకు తెలియజేయడం జరిగింది. నేను హైదరాబాద్ కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ అన్ని విషయాలు చెప్పుంటారు ప్రవక్తలు, మనకి ముఖ్యమైన విషయాలు మనం చెప్తారు. మహిళల దగ్గర తీసుకెళ్లాల్సినవి, మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి తీసుకెళ్లాల్సినవి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా తాము పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ లో నిర్వహించిన అభయహస్తం కార్యక్రమ సభలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీడీ కార్మికులకు 4000 పెన్షన్ ఇప్పించేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, డాక్టర్ కవితారెడ్డి, కేశవేణు, గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి నుంచి బడా పహాడ్ వెళ్తున్న డీసీఎం బోల్తా, 2 మృతి. క్షతగాత్రులను పరామర్శించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఫతేపూర్, సుర్బిర్యాల్, కోమన్పల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ఎంపీ అరవింద్ ను, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని విమర్శించే హక్కు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి లేదు. మీడియా సమావేశంలో బీజేపీ నాయకుల ఫైర్. ఎట్టకేలకు స్పందించిన బల్దియా అధికారులు. కొత్త బస్టాండ్ వద్ద డ్రైనేజీ నిర్మాణ పనులకు ఊతం. ఇది ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చి బులెటిన్లో కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.